ఫాదర్ మీరా? ఏమిటి ఇలా అనుకోకుండా వచ్చారు? ప్లీజ్ రా. నా కోసం మీరు రాకపోయినా మీకోసం నేనైనా రావాలిగా. ఏమిటి ఫాదర్ మీరు అనేది? ఈ రోజు మీ మ్యారేజ్ డే. ఓ వెరీ సారీ ఫాదర్. 7 ఏళ్లుగా మీ ప్రతి పెళ్లి రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అందుకోవటం మీకు అలవాటు. కానీ ప్రస్తుతం నేను ఒక విచిత్రమైన కేసుతో చాలా బిజీగా ఉన్నాను ఫాదర్, అందువల్ల మర్చిపోయాను. ఓ సీత, రక్షకుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడు. ప్రయత్నించడం మాత్రమే మానవ కర్తవ్యం. ఫలితం ఆ ప్రభు చేతిలో ఉంటుంది. డాక్టర్ అయినా దేవుడు కాడుగా, అతను మనిషి. ఈ కేసు నా ప్రొఫెషన్ గా ఒక ఛాలెంజ్ ఫాదర్. బాధ్యత గల డాక్టర్కి ప్రతి కేసు ఛాలెంజ్. వస్తాను రాము. ఒక నిమిషం చూసి తీసుకొస్తానండి. వద్దమ్మా. అలా అనకండి, పెద్దవారు ఈ రోజు ఇంటికి వచ్చారు. చూడమ్మా, ఈ లోకానికి అంతటికీ పెద్ద ఆ ప్రభు ఒక్కడే. ఆ రక్షకుడు ముందు మనందరం చిన్నవాళ్ళం. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తా. థ్యాంక్ యూ ఫాదర్. రంగా, ఆయన నీకు తెలుసా? ఆయన ఎక్కడైనా చూసావా? చూశాను, ఎక్కడో చూశాను. ఎక్కడ ఎక్కడ చూసావు? ఎక్కడ ఎక్కడ చూసావు? ఎక్కడ ఎక్కడ? సీత, సీత, ఏమిటండి? రంగా మన ఫాదర్ని చూశాట, కానీ ఎక్కడ చూసాడో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త చూస్తూ ఉండు, నేను హాస్పిటల్ మెడిసిన్ తీసుకొస్తా. రంగా, రంగా, ఏమిటి ఎందుకు లార్చా? ఇదే మా ఫ్యామిలీ ఫోటో. ఈవిడ మా అమ్మగారు. మీ అమ్మగారా? అవును, ఇది నేను, మా అమ్మగారు, ఇది మా అన్నయ్య. రాము, నేను రా, నేను మీ అన్నయ్యని. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య.
అన్నయ్య అన్నయ్య రాము, నాకిప్పుడంతా గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు నీకోసారి విపరీతంగా జ్వరం వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. డాక్టర్ రాసిన మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే మందులు దొంగతనం చేశాను. ఫాదర్ నన్ను చేరదీసి చదివించి ఎంత పెద్ద డాక్టర్ని చేసింది. అన్నయ్య, ఇక్కడి నుంచి నువ్వు మాత్రమే ఉండిపో. సీత, సీత, ఏమిటండి? సీత, నీకు శుభవార్త. రంగా జ్ఞాపశక్తి వచ్చింది. జ్ఞాపక శక్తి వచ్చిందా? సీత, రంగా ఎవరనుకుంటున్నావు? స్వయాన నా తోడబుట్టినవాడు, మా అన్నయ్య. అన్నయ్య, నీ మరదలు సీత. చూడు సీత, ముందే శుభవార్త మన ఇన్స్పెక్టర్ గారు చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, రైట్. హలో ఇన్స్పెక్టర్, డాక్టర్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్. రంగా ఇప్పుడు కంప్లీట్ గా మామూలు మనిషి అయిపోయాడు. అతను పూర్తిగా జ్ఞాపకశక్తి వచ్చింది. ఎస్, ప్లీజ్ బిలీవ్ మీ. అంతేకాదు, మరో శుభవార్త. అతను ఎవరో కాదు, నా బ్రదర్. ఎస్, స్వయంగా నా బ్రదర్. ఇప్పుడే తెలిసింది. మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు త్వరగా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు పక్క కింద. అన్నయ్య, అన్నయ్య, సాబ్, అన్నయ్య, ఏమిటి? మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత జీవితంలో నేనే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే రివాల్వర్ ఎందుకు తీసుకున్నావు? నా జీవితంలో ఒక మంచి పని చేయాలని.
వెంటనే అవసరం లేదు ఇన్స్పెక్టర్. అన్నయ్య ఎందుకు ఇంతగా ఇచ్చేసేవారయ్యా, ఎందుకు ఇంతగా ఇచ్చేసేసావు? నీలాంటి ఉత్తముడికి అన్నగా బ్రతికే అర్హత నాకు లేదు తమ్ముడు. గౌరీ, నేను మీ అంకుల్ని కానమ్మా, పెద్దనాన్నని. ఏది నాకు ముద్దివమ్మా. రంగా, ఇప్పుడే చెప్పు, నిన్ను షూట్ చేసినప్పుడు. మీరే చూశారుగా ఇన్స్పెక్టర్, నేనే. నాకే అన్యాయం జరిగినా అందుకు బాధ్యుడిని నేనే. అందుకు నేనే బాధ్యుడిని.